హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య తెలుగు బ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే అందరూ చాలా ఇష్టంగా తినే చికెన్ బిర్యానీ మా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 4 ఆనియన్స్ అయితే తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఆ తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ క్రిస్పీగా రావాలంటే అందులో కొంచెం సాల్ట్ అలాగే గరం మసాలా వేస్తే మాత్రం చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం నేను వీడియోలో చూపించిన ఈ కలర్ వచ్చినవి ఏమంటే తీసి పక్కన పెట్టుకోవాలి. లేదంటే ఎక్కువ కాలినాయి అనుకోండి మొత్తం బ్లాక్గా అవుతుంది, తిన్నా కానీ మొత్తం చేదుగా ఉంటుంది. తర్వాత పుదీనా తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 7-8 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 నిమ్మకాయలు తీసుకోవాలి. మీరు ఇట్లా డ్యాన్స్ ఏం చెప్పియకండి, ఆ నిమ్మకాయలను కూడా మంచిగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. మీరు అనుకోవచ్చు ఏంది అన్ని కట్ చేసి పక్కన పెట్టండి అని అంటుంది అని. అలా అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటే కొంచెం ఈజీగా అవుతుంది అన్నట్లు చెప్తున్నా. ఆ నిమ్మకాయ రసాన్ని ఒక గ్లాసులో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా బియ్యం అయితే కడిగి నానబెట్టుకోవాలి. ఈ బియ్యాన్ని మాత్రం అర్ధగంట నానబెడితే ఆ రైస్ అనేది మంచి పొల్లు పొల్లుగా అవుతుంది. తర్వాత హోల్ గరం మసాలా అయితే తీసుకున్నాను. బియ్యం కడిగి నానబెట్టి అర్ధగంట సేపు అయింది కదా, ఇంకా అందులో హోల్ గరం మసాలా వేయాలి కదా. కొంతమందికి ఆ హోల్ గరం మసాలా పళ్ళ కింద తాకితే అంత ఇష్టం ఉండదు, అలాగే మాకు కూడా ఇష్టం ఉండదు. కాబట్టి మేమైతే ఆ గరం మసాలాలను మాత్రం అందులో అయితే పెట్టి ఆ వాటర్లో అయితే అట్లనే వదిలేసాం. ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ వాటర్కి అంటుకుంటాయి. ఇంకా అవన్నీ ఆకులు అవన్నీ ఉంటాయి కదా, అవి అయితే అందులోనే మిగిలిపోతాయి. తర్వాత మనం రైస్ వేసేటప్పుడు తీసి పక్కకు పెట్టాలి. పెసరు పెట్టేది అయిపోయింది కదా, ఇప్పుడైతే చికెన్ అయితే క్లీన్ చేసుకోవాలి. మేము చికెన్ క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పసుపు ఉప్పు వేసి క్లీన్ చేస్తాము. అట్లా 2 సార్లు అయితే మంచి నీట్గా వాష్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాం. ఇంకా ఇప్పుడైతే చికెన్ మ్యారినేషన్ అయితే చేస్తున్నాం. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే నిమ్మరసం, అలాగే సాల్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ఉప్పు మొత్తం ఆ చికెన్కి పట్టే విధంగా చాలాసేపు ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు, అలాగే కారము, అలాగే ధనియాల పొడి, గరం మసాలా, అలాగే చికెన్ మసాలా, అన్ని మసాలాలు ఇప్పుడే వేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మంచిగా చాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలా నలుచుకుంటూ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకొని ఎంత మంచిగా కలుపుకుంటే ఆ ముక్కకు అనేది ఆ మసాలా ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది అన్నమాట. అలాగే పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేసుకొని బాగా కలపాలి. ఆ పెరుగు అనేది ఆ చికెన్ ముక్కలకి మొత్తం పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి చీలికలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. అలాగే ఇంతకుముందు మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయించుకున్నాం కదా, ఆ మిగిలిన ఆయిల్ ఈ మ్యారినేషన్లో వేసుకొని బాగా కలిపి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. తర్వాత ఆ ఎసరులో అయితే కొంచెం నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అలాగే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకొని బాగా మసలించుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. తర్వాత ఉప్పు మనం ఫస్ట్ అయితే వేసుకున్నాం, తర్వాత సరిపోయిందో సరిపోలేదు చూసుకుంటాం కదా, ఆ తర్వాత మళ్ళీ ఉప్పు కూడా వేసుకోవాలి. మా దగ్గర కుంకుమ పువ్వు ఉంది, అందుకని ఆ కుంకుమ పువ్వుని అయితే యూజ్ చేస్తున్నాం, ఫుడ్ కలర్ వేయకుండా. ఈ కుంకుమ పువ్వు మంచి కలర్ రావాలంటే ఒక చిన్న టిప్ ఏంటంటే గోరువెచ్చని వాటర్లో ఆ కుంకుమ పువ్వు వేసి స్పూన్ తీసుకొని కలుపుతాం అనుకో మంచి కలర్ అయితే వస్తుంది. ఇంకా ఇప్పుడు ఎసరైతే కాయింది కదా, రైస్ అయితే అందులో అయితే వేసినాం. రైస్ ఉడకబెట్టి చాలాసేపు అయింది. ఇప్పుడైతే రైస్ ఏ విధంగా అయిందో చూద్దామని కొంచెం అయితే తీసి చూసినాం. ఆల్మోస్ట్ రైస్ అయితే కుక్ అయింది. ఆ రైస్లో నుంచి వాటర్ అయితే తీసేసినాము. ఇంకా ఇప్పుడు బిర్యానీ మనం ఎందులో అయితే చేయాలనుకుంటామో అది స్టవ్ పైన పెట్టాలి. ఆ గిన్నెని స్టవ్ పైన పెట్టి అందులో ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఆ గిన్నె చుట్టూ మొత్తం అంటే విధంగా అయితే అప్లై చేసుకోవాలి. మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే స్టవ్ పైన ఉన్న గిన్నెలో అయితే వేసుకొని ఆ గిన్నెలో మొత్తం సమానంగా వచ్చే విధంగా అయితే పెట్టుకోవాలి, మొత్తం సెట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఉడికించుకున్న రైస్ ఉంది కదా, అది ఒక్కొక్క లేయర్ లాగా వేసుకోవాలి. ఆ
ఆ రైస్ని కూడా ఆ ముక్కల పైన మొత్తం నిండుగా వచ్చే విధంగా ఒక స్పూన్ తీసుకొని మొత్తం ఆ రైస్ని ఆ ముక్కల పైన సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఉంది కదా, వాటిని ఆ రైస్ పైన అయితే వేసుకోవాలి. తర్వాత మా దగ్గర బిర్యానీ మసాలా ఉండే ఆ బిర్యానీ మసాలా కొంచెం వేసినాం. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఆ రైస్ పైన వేసినాం. ఆ తర్వాత ఇంకో లేయర్ రైస్ వేసినాం. ఆ రైస్ని కూడా మొత్తం స్పూన్ తీసుకొని మొత్తం నీట్గా సమానంగా అనుకోవాలి. తర్వాత మళ్ళీ బిర్యానీ మసాలా ఉన్నది, ఆ బిర్యానీ మసాలా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాం. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా ఉండే అది కూడా వేసుకొని ఇంతసేపు కుంకుమ పువ్వు వాటర్లో నానబెట్టినాం కదా, ఆ వాటర్ని అయితే వేసుకుంటున్నాం. ఆ తర్వాత ఒక స్పూన్ తీసుకొని హోల్స్ లాగా అయితే పెట్టుకుంటున్నాం. అందులో ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ చికెన్ ముక్కలు ఉంటాయి కదా కింద ఉన్నవి, అవి అడుగంటకుండా ఉండడానికి కోసం అట్లా ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత మా దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉండే ఆ సిల్వర్ ఫాయిల్ పెట్టినాం. ఆ గిన్నె చుట్టూ గాలి పోకుండా సిల్వర్ ఫాయిల్ పెట్టి తర్వాత మూత పెట్టాలి. ఇప్పుడైతే మేము టైం అయితే సెట్ చేసుకుంటున్నాం అనమాట. మొత్తం 35 మినిట్స్ అయితే బిర్యానీ అనేది మంచిగా కుక్ అవుతుంది. ఫస్ట్ 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఫైనల్గా అందరు ఇష్టంగా తినే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయ్యింది. చూడండి కలర్ కూడా ఏ విధంగా ఉందో. ఒకవేళ మీకు కూడా నచ్చితే మీ ఇంట్లో ట్రై చేయండి. తర్వాత కామెంట్లో చెప్పండి ట్రై చేసిన తర్వాత. 35 మినిట్స్కి పీస్ కూడా మొత్తం మంచిగా కుక్ అయింది. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఎంత బాగా కుక్ అయిందో. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.